తగ్గించటం. పన్నులు కమిటీలు. 1953లో జాన్ మత్తయ్య కమిటీ పన్నుల పరిశీలనా సంఘం ప్రభుత్వ రాబడికి గ్రౌండ్ వర్క్ చేసే ఉద్దేశం. జాన్ మత్తయ్య కమిటీ సర్ ట్యాక్స్ను కార్పొరేషన్ ట్యాక్స్గా సూచించింది. 1956లో నికోలస్ కాల్టర్ కమిటీ ప్రభుత్వమునకు అదనపు రాబడి మార్గాల్ని సూచించింది. నికోలస్ కాల్టర్ కమిటీ సూచించిన పన్నులు సంపద పన్ను, బహుమతి పన్ను, మరణ సుంకాలు, ఎస్టేట్ డ్యూటీ, వ్యయంపై పన్ను, మూలధన ఆదాయంపై పన్ను, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. పన్నుల ఎగవేతను అరికట్టుటకు సూచనలు ఇచ్చిన కమిటీలు. మహావీర్ త్యాగి 1958 ప్రత్యక్ష పన్నుల ఎగవేతకు సంబంధించిన సూచనలు. టెక్ చందా కమిటీ 1964 పరోక్ష పన్నుల ఎగవేతకు సంబంధించిన సూచనలు. భూతలింగం కమిటీ 1967 ప్రత్యక్ష పన్నుల ఎగవేతకు సంబంధించిన సూచనలు. ఎన్డి తివారీ కమిటీ 1967 కస్టమ్స్ డ్యూటీకి సంబంధించిన సూచనలు. వాంఛూ కమిటీ 1970 దీనినే ప్రత్యక్ష పన్నుల సంఘం అని కూడా పిలుస్తారు. కెఎన్ రాజ్ కమిటీ 1972 వ్యవసాయ ఆదాయంపై పన్నును సూచించింది. 1973-74 నుండి కొన్ని రాష్ట్రాలలో వ్యవసాయేతరుల వ్యవసాయ ఆదాయంపై పన్నును ప్రవేశపెట్టడం జరిగింది. తిరిగి 1985లో దీనిని రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇది అమలులోనికి రాలేదు. ఎల్కే ఝా కమిటీ 1976-78 పరోక్ష పన్నుల సంఘం ఇది వ్యాట్ను సూచించింది. కేఎల్ రేఖీ కమిటీ పరోక్ష పన్నుల సంఘం. చోక్సీ కమిటీ 1977 ప్రత్యక్ష పన్నుల శాసనాల కమిటీ.